జై శ్రీ మహాకాల్. అందరికీ పేరు పేరున నమస్తే అండి. ఇవాళ ఇంకొక చిన్న వీడియో. ఈ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, ఎంత అందంగా ఉన్నాయి కదా, చాలా అందంగా ఉన్నాయి కదా. చూస్తుంటే చూడాలనిపిస్తూ ఉంటుంది ఇటువంటి ఫ్లవర్స్ని. సో ఇలాగే అమ్మాయిలలో కూడా కొంతమంది చాలా క్యూట్గా ఉండేటోళ్ళు ఉంటారు, అందంగా ఉండేటోళ్ళు ఉన్నారు కదా. అటువంటి వాళ్ళ మీద ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకే ఇప్పుడు ఈ పువ్వులను చూస్తుంటే చూస్తూ ఉండాలి అన్న ఆలోచన వస్తుంది కదా. అలాగే కొంతమందిని చూస్తూ ఉండాలి అన్న ఆలోచన వస్తుంది. సో అదేవిధంగా ఒకవేళ అటువంటి అమ్మాయిల మీద కనుక నెగిటివ్ సెన్స్ ఉన్న మనుషులది కన్నుపడితే లైఫ్ ఎలా ఉంటుంది. పద్ధతి గల్లోళ్ళ కన్నుపడింది అనుకోండి, హ్యాపీగా తీసుకొని ఇలా చూసుకుంటూ ముచ్చటగా భలే ఉంటారు. అంటే ఎటువంటి హామ్ చెయ్యరు కదా, ఎటువంటి చెడు చెయ్యరు. అదే చెడ్డ మనుషుల కన్ను కనుక పడితే దానికంటూ విలువ ఉంటుందా? ఉండదు కదా. అదే ఎగ్జాంపుల్, అదే ఒక స్టోరీ నేను మీకు చెప్పబోతున్నా. ఒక అందమైన అమ్మాయి, ఆ అమ్మాయి మీద ఎటువంటి కన్ను పడ్డదంటే ఒక నడుమంత్రపు చెడ్డ బుద్ధి ఉన్న మంత్రకాడు అంటారు కదా, మాంత్రికుడు అంటారు కదా, అటువంటి ఒక మనిషి కన్ను పడ్డది. నడుమంత్రపు చెడు చేసే మంత్రకాని కన్ను పడ్డది. చూడ్డానికి అంతా ఇప్పుడు అంటారు కదా, గొర్రెలు నిజంగానే కసాయి వాళ్ళని నమ్ముతాయి అది ఇది అన్నట్టు కొన్ని ఉన్నాయి కదా. సో అదేవిధంగా నమ్మించే వాళ్ళు కరెక్ట్గా నమ్మబలికేటట్టే అదే పద్ధతిగానే కనబడతారు. కానీ మనకు అది ఆల్మోస్ట్ లైఫ్ స్పాయిల్ అయితే కానీ మనకు అర్థం కాదు, అది ఎదుర్కొంటే కానీ మనకు అర్థం కాదు. సో ఇది లెక్క. ఆ అమ్మాయి మీద ఎటువంటి కన్ను అంటే నడుమంత్రపు మంత్రకాడి కన్ను పడ్డది కదా. ఆ మంత్రకాడి ఏంటంటే గుర్రాలను మేపే క్యాండిడేట్ అనమాట. గుర్రాలని అంటే అర్థం చేసుకోవాలి, నిజంగా జంతువులలో గుర్రాలు కాదు, మగవాళ్ళల్లో గుర్రపు బుద్ధి ఉన్న గుర్రాల. అర్థమైందా? మగవాళ్ళలో గుర్రపు బుద్ధి. చాలా మటుకు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. కొన్ని నేను విడమర్చి చెప్పలేను. అన్నదమ్ముళ్ళు ఎవరు తప్పుగా అనుకోవద్దు, వినేవాళ్ళు ఎవరు తప్పుగా అనుకోవద్దు. మగవాళ్ళలో గుర్రపు బుద్ధి ఉన్న మగవాళ్ళను మేపే క్యాండిడేట్ అన్నమాట. అటువంటి ఒక మనిషి కన్ను ఈ అమ్మాయి మీద పడ్డది. అటువంటప్పుడు ఏం జరుగుతుంది? వానికి ఆ విలువ తెలుస్తుందా? అందంగా ఉన్నా సరే, ఎంత మంచి పూజలు పునస్కారాలలో పద్ధతిగా ఉన్నా సరే, మంచి ఇక్కడ రిలేషన్స్కి అంటే అక్కడ అత్తవారింటి తరపున ఇక్కడ అమ్మగారింటి తరపున అందరి సొసైటీలో ప్రతి ఒక్కరితోటి మింగిలై మంచి పద్ధతిగా ఉండే అమ్మాయి విలువ అతనికి తెలుస్తుందా? దాంట్లో ఇవాళ రేపు రోజుల్లో ఏంటంటే మనకి ఇంకా నడుమంత్రం ఎక్కువ ఉంది కాబట్టి వానికి ఉండే హెల్త్ ఇష్యూస్ వానికి ఉంటాయి కర్మఫలానికి తగ్గట్టు. సో వానికి ఆ పుట్టకకి తగ్గట్టు చూస్తే మగ పుట్టకంగానే సరిపోతుందా? దానికి తగ్గ కెపాసిటీ అనేది కూడా ఉండాలి కదా. మగ పుట్టంగానే సరిపోదు, ఆ బుద్ధులు ఉండాలి, ఆ తత్వం ఉండాలి, ఆ లెజెండ్ కైండ్ ఆఫ్ ఊర్జా కూడా వాళ్ళల్లో ఉండాలి. ఏదో నార్మల్గా పుట్టామా, ఏదో మనం మొగోడమి అని చెప్పుకుంటే సరిపోదు. ఎవరు జెంటిల్ మ్యాన్, ఎవరు నార్మల్ మ్యాన్ అనేది సొసైటీ చూస్తూ ఉంటుంది కాబట్టి. సో హీ ఈజ్ ఎ నార్మల్ మ్యాన్, నార్మల్ క్రిమినల్ కైండ్ ఆఫ్ మ్యాన్ అనమాట. ఓకేనా? సో అతను విలువ తెలియదు. సో ఏం చేస్తాడు? ఈ అందమైన ఈ ఫ్లవర్స్కి ఎక్కడో లేనిపోనివి చెప్పుకోవడము, లేనిపోనివి చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నిజం. వాళ్ళ అమ్మ నాన్నకి చూస్తేనేమో మీ అమ్మాయి సన్యాసి, ఎప్పుడు పూజలలో ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక వ్రతాలు ఏదో ఒక పూజలు చేసుకుంటూ ఉంటుంది, మీ అమ్మాయి సన్యాసి అని వాళ్ళ పేరెంట్స్తో అన్నాడు అనమాట. కానీ బయట వాళ్ళకు చెప్పేది ఏం చెప్తాడో తెలుసా? ఆ అమ్మాయి అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటుంది, అందరితోని అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంది, ఎవరిని చూస్తే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంది అని చెప్తాడనమాట బయటనేమో.
సో ఇది ఆల్మోస్ట్ పోలీస్ స్టేషన్లు కోర్స్ అందరూ ఎవ్వరు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ పోలీస్ స్టేషన్లకు పోక తప్పరు, మహిళా సంఘాలకు అప్రోచ్ అవ్వక తప్పరు, షీ టీమ్స్ ఆ టీమ్స్ ఈ టీమ్స్ అందరికీ అప్రోచ్ అవ్వక తప్పరు. అన్నీ అయిపోయిన తర్వాత కానీ ఎక్కడ పోయినా సరే కొద్ది గొప్ప మనం అక్కడ పైసా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. చేయాలి తప్పదు, అది కంపల్సరీ, ఇది నిజం. చెయ్యాలి. ఏం చేయాలి ఇన్వెస్ట్మెంట్ అంటే? కనీసం మేము మిమ్మల్ని ఎక్కువ ఎక్స్ట్రా పైసలు అడుగుతలేము, కనీసం మేము ఇంతమందిని తీసుకొని వస్తాం కాబట్టి కనీసం ఆ ఖర్చుల కన్నా కావాలి కదా, ఎక్స్పెన్సెస్ కన్నా కావాలి కదా, ఇవ్వకపోతే ఎట్లా అని అడుగుతారు. అవి కూడా మనం ఇచ్చినమా పని అవుతుందా కాదా తెలియదు. కానీ ఒక విషయం చెప్తున్నాను, నిజం గెలవాలి అంటే పైసలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిజం గెలవాలి అంటే ఒకరికి డబ్బులు ఇచ్చి నిజాన్ని గెలిపించాల్సిన అవసరం లేదు. నిజం ఇయ్యాల కాదు, రేపు ఖచ్చితంగా దేవుడు గెలిపిస్తాడు. అర్థమైందా? కాబట్టి ఇలా బయట వాళ్ళ విషయంలోనేమో బయట వాళ్ళ ముంగటనేమో అక్రమ సంబంధాలు అంటగడుతుండే, ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నకు వాళ్ళ రిలేషన్స్కి ఏమో ఈ అమ్మాయి సన్యాసి, ఈ అమ్మాయి అస్సలు ఎప్పుడు పూజలు చేస్తుంది అనుకుంటూ మాట్లాడింది. అండ్ టు బీ ఫ్రాంక్, నేను ఇంకొక విషయం మీకు రివీల్ చేస్తున్నా, ఎవరేమంతా సన్యాసులు ఉండరు. ఎవరికైనా సరే అమ్మకు అయ్యకు పుట్టినోళ్ళే కాబట్టి ఎవరికి ఉండాల్సిన తత్వం, ఎవరికైనా వాళ్ళు తిన్న ఉప్పు కారానికి తగ్గట్టు వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఉంటాయి. కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, అంటే వాళ్ళ భర్తని బట్టి, వాళ్ళ భర్తకున్న ఒక తత్వాన్ని బట్టి ఆడది తన లైఫ్ స్టైల్ని తను చేంజ్ చేసుకుంటుంది. యాక్చువల్గా అయితే మగాడికే అంతుంటే ప్రతి క్షణం పూజలలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఈ అమ్మాయికి ఏముంటుంది? బికాస్ డివోషనల్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటేనే వాళ్ళు పూజలు చేయగలుగుతారు కదా, వ్రతాలు చేయగలుగుతారు కదా. అదే మగాడికి ఆ ఇది లేదు, మనకెప్పుడు పూజలు వద్దు, మనకు ఇంకా డిఫరెంట్ ఎంజాయ్మెంట్ కావాలి అని అనుకునే వాళ్ళైతే ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. చాలామందికి అర్థమవుతుంది, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కానీ వాళ్ళకి అర్థమవుతుంది దేవుడితో. సో ఆ ఇది ఉన్న వాళ్ళకైతే ఈ పూజల గురించి అబ్బా పూజలు ఎట్లన్నా అని అనుకుంటారు. అదే మగాడు సరిగ్గా లేకపోతే హ్యాపీగా పూజలు చేసుకుంటూ ఉంటారు. అదనమాట లెక్క. సో వాళ్ళ పేరెంట్స్ ఏమంటే, అమ్మ మా కూతురు ఏమి సన్యాసి కైండ్ ఆఫ్ మనిషి ఏం కాదు, నీ వల్లనే అది చేంజ్ అయ్యి ఉంటుంది, నిజంగా పేరెంట్స్కి ఖచ్చితంగా పిల్లలు ఎటువంటి వాళ్ళో ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక ఫైనల్గా ఏం జరిగింది అంటే, వాడి బుద్ధికి వాడు ఆల్మోస్ట్ ఇంకా నేను మగాడిని కాదు, నాకు ఇటువంటి నెగటివ్స్ అన్నీ ఉన్నాయి, నాకు తాగే అలవాట్లు ఉన్నాయి, తిరిగే అలవాట్లు ఉన్నాయి, కష్టం చెయ్యలేని అలవాట్లు ఉన్నాయి, పేకాట ఆడే అలవాట్లు ఉన్నాయి, అన్ని పిచ్చి అలవాట్లన్నీ ఉన్నాయని సొసైటీకి చెప్పుకోలేక ఆఖరికి వాడికి ఒక ఉనర్ అనేది కూడా ఉంది కదా, ఒక మంత్రం, అంటే మాంత్రికుడు అనే ఒక తత్వం కూడా ఉంది. కాబట్టి అతనికి తెలిసింది అతను చేయిస్తూ అమ్మాయికి ఇబ్బంది పెడుతూ సొసైటీలో ఒక నెగిటివ్ థాట్ని తీసుకొచ్చి, ఆ అమ్మాయికి నెగిటివ్ ఇంప్రెషన్ని తీసుకొచ్చి ఆల్మోస్ట్ చెడ్డగా బదలామే. అది ముద్ర కాదు, కేవలం బదలాం మాత్రమే. ముద్ర అనేది దేవుడిచ్చేది, అది ఆ ఫింగర్ ప్రింట్ అనేది దేవుడిచ్చేది, ఎవరిచ్చేది కాదు. సో నెగిటివ్ బదలాం అనేది ఆల్మోస్ట్ చిన్నగా స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చిండు. వానికి ఒక మంత్రం అనే తత్వం ఉంది, వానికి ఒక నిదానంగా ఉండి అందరికీ నూరిపోసే తత్వం ఉంది. కాబట్టి వెనక నుంచి అన్ని గోతులు దవ్వుకుంటూ వచ్చిండనమాట. కానీ దేవుడు అనేటోడు ఉన్నాడు కదా, ఇది నిజమే. ఎవరైతే నిదానంగా ఉండి స్పిరిచువల్గా ఉండి మనకెవ్వరూ లేరు, మనం అందరికీ మంచి చేస్తున్నాం, అయినా సరే మనకు చెడు ఎందుకు జరుగుతుంది అనేసి దేవుని పాదాలు పట్టుకునే వాళ్ళకి ఇవాళ కాదు, వాళ్ళని రేపెందుకు కాదు, ఒక లెజెండ్ లాగా, ఒక పులి అంటారు కదా, పులి ఎప్పటికైనా పులిలాగానే బతుకుతుంది, నక్క ఎప్పటికైనా సరే పులి మోచేతి నీళ్ళు తాగకుండా బతుకుతుంది అని అంటారు. నిజమే కదా. పులి ఎప్పటికైనా పులిలాగా సొసైటీలో కనబడక తప్పదు, ఆ నిజం ఎప్పటికైనా గెలవక తప్పదు. కాబట్టి మీకు ఒక్కరికే చెప్పేది, సొసైటీలో ఇలాంటి చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరు ఏ ఆఫీస్లో అయినా ఇప్పుడు మంత్రకాలు అంటే ఇంత పెద్ద బొట్లు పెట్టుకొని, ఇంత పెద్ద మాలలు వేసుకొని, చేతులకు కట్టుకొని అట్లా ఉండేటోళ్ళు అందరు కాదు. కొంతమంది అసలుకి వీళ్ళకి ఈ ఉన్నదా, ఈ మంత్రం అనేది వీళ్ళకి వచ్చి ఉండదా
అని మనం తెలుసుకోలేము. అందరు నార్మల్ జనాల మధ్యలో ఉన్నట్టే వాళ్ళు ఉంటారు, అర్థమైందా? కాబట్టి ఎవ్వరు ఏమి తెచ్చి ఇచ్చినా సరే తినొద్దు. ఎవరైనా ఎంత మంచిగా మెయిన్ ఏంటిదంటే ఆ అమ్మాయి ఎక్కడ బోర్ల పడ్డదంటే, నిజంగా చెప్తున్నా, అమ్మాయి ఎక్కడ మోసపోయిందంటే వాడు పద్ధతిగా మాట్లాడేదన్నమాట. పద్ధతిగా మాట్లాడే వరకు ఏమనుకుంటారు, అరే ఈ అబ్బాయి చాలా పద్ధతిగా లోడు కదా, పోనీలే ఆఫీస్ ఎంప్లాయే కదా, కో ఎంప్లాయే కదా, సరేలే హలో అంటే హలో అన్నట్టు మాట్లాడచ్చులే అని అనుకున్న దగ్గర ఆల్మోస్ట్ లైఫ్ స్పాయిల్ అయ్యే బిగినింగ్ స్టార్ట్ అయిందనమాట. అర్థమైందా? లైఫే స్పాయిల్ అయ్యే బిగినింగ్ స్టార్ట్ అయింది అక్కడ. సో ఏ అబ్బాయితో కానీ ఎంత పద్ధతిగా మాట్లాడినా సరే మీ అదుపులో మీరు ఉండాల్సిందే. అఫ్కోర్స్ అమ్మాయి అదుపులో అమ్మాయి ఉంది, బట్ వీడు మంత్రకాడు కాబట్టి అవి వంట చేసుకొస్తా ఇవి వంట చేసుకొస్తా అని ఏవో ఒకటి మందుల మారి వేషాలు వేసి ఆల్మోస్ట్ ఆ అమ్మాయిని మ్యారేజ్, ఇంకొకటి రివీల్ చేయబోతున్నా, రేప్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. అమ్మాయిది రేప్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. నేను బాబా సన్నిధిలో ఉండి చెప్తున్నా, చూస్తున్నారు కదా సాయి అక్కడ ఉన్నాడు. ఇది నిజం. ఇది మందుల మారి వేషాలు వేసి అసలుకి కాంటాక్ట్ నెంబర్స్ వేరే ఎక్కడి నుంచో తీసుకొని, వేరే ఎక్కడి నుంచో అంటే ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేసే వాళ్ళ కాంటాక్ట్స్ అన్నీ ఆపరేటింగ్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో ఇట్లా ఆపరేటింగ్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని, అమ్మాయి కాంటాక్ట్ నెంబర్ తీసుకొని అమ్మాయికి వాట్సాప్లో అప్రోచ్ అయ్యి, అమ్మాయి ఒక్కటే మిస్టేక్ ఏంటంటే, సరే వీడేదో పద్ధతిగానే మాట్లాడతాడు కదా, ఏముందిలే నార్మల్గా అనేసి ఎంతోమందిని బ్లాక్లో పెట్టి నెంబర్లు చేంజ్ చేసుకున్న క్యాండిడేట్ అమ్మాయి, అటువంటిది వీనికి మోసపోయింది ఎందుకు అంటే, వీడు మంత్రకాడు కాబట్టి వీనికున్న ఒక నల్లి కుట్నేషం అంటారు కదా, కుట్నగిరి వేషం అంటారు కదా కొన్ని లాంగ్వేజ్లలో, మా దాంట్లోనైతే కుట్నగిరి వేషం అంటే నిదానంగా నక్కలాగుండి గోతులు దొవ్వే వేషాలు అనమాట. అటువంటి వేషాలు కాబట్టి అటువంటి వాళ్ళని ఎవరిని నమ్మలేరు. కాబట్టి అట్లా మోసపోవడం జరిగింది. బట్ స్టిల్ ఎంత మోసపోయినా సరే వాళ్ళ తలరాతకు తగ్గట్టు దేవుడు వాళ్ళని నిలబెడతాడు. సో ఇది అనమాట. అమ్మాయిలు చెడ్డ వాళ్ళ కళ్ళల్లో పడేటట్టు చూసుకోకండి. ఎవ్వరు ఏమిచ్చినా తినొద్దు. ఎంత ప్రేమగా మాట్లాడినా నమ్మొద్దు. బికాజ్ ఇవాళ రేపు రోజుల్లో ఏ ప్రేమలు లేవు. మన వాళ్ళు పేరెంట్స్ అయితే ఖచ్చితంగా కొట్టినా తిట్టినా ఏం గదిరిచ్చినా ఏం చెప్పినా సరే పేరెంట్స్కి మాత్రం పిల్లలు మంచిగా ఉండాలి అన్న ఆలోచన మాత్రం ఉంటుంది. ఆ దేవుడికి కూడా వీళ్ళు మంచిగా ఉండాలి, మంచి వాళ్ళు మంచిగా ఉండాలి అన్న ఆలోచన ఉంటుంది. చెడ్డ వాళ్ళకి మాత్రం మంచోళ్ళని చూస్తే ఓర్వరు. అర్థమైందా? సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిలనే కాదు, పద్ధతిగా ఉన్న అబ్బాయిలైనా సరే, పద్ధతిగా ఉండే అబ్బాయిలైనా సరే చెడ్డ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఎవరేం తెచ్చినా తినొద్దు. ఎవరితో అంత ఎక్స్ట్రాగా ఉండొద్దు. జాగ్రత్తగా ఉండండి. ఎవరెటువంటి మనుషులో తెలియదు. సో ప్రతి క్షణం దేవుని పాదాలు పట్టుకొని మీ పనులు మీరు చేసుకుంటూ మీ ఇదిలో మీరు మీ లైఫ్ని లీడ్ చేయండి. ఓకేనా? మీ శ్రేయోభిలాషి. ఇది రియల్ స్టోరీ. ఇంకా చాలా ఉన్నాయి. నేను ఒక్కొక్కటి మీకు వీడియో తీసి పెడతా. నేను మీ శ్రేయోభిలాషి కాబట్టి ప్రతి ఒక్కటి నేను మీ వరకు చేరదీస్తున్నా. దేవుడి దయతో అమ్మాయిలు ఎవరిని నమ్మొద్దు. లవ్ కైండ్ ఆఫ్ విషయాలలో ఎవరిని నమ్మొద్దు. అబ్బాయిలు ఇష్టం పలికినా నమ్మొద్దు. బికాస్ మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ మంచిగా ఉన్న వాళ్ళ మధ్యలో చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. మనకెవరు చెడు అనేది మనం తెలుసుకోలేము కాబట్టి ఎవరిని నమ్మకుండా ఉండడం బెటర్. ఓకేనా? మన సోల్మేట్ ఎట్లయినా మనకు దొరకక తప్పదు. మన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకు దొరకక అయితే తప్పరు. మనం దాని గురించి సెర్చ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళ గురించి ప్రయత్నించి తనలాడాల్సిన అవసరం లేదు. మన సోల్మేట్ ఖచ్చితంగా మన దారికి రావాల్సిందే. ఓకేనా? ఇట్లు మీ శ్రేయోభిలాషి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోదు. జై శ్రీ మహాకాల్. ఆదేశ్. జై శ్రీ మహాకాల్.